రెవరెండ్ ఎలీషా గారి సమక్షంలో నేను ఎప్పుడు చాలాసార్లు ఆశపడుతూ ఉండేవాడు అన్నయ్య సమక్షంలో మీటింగ్ పాల్గొనాలని దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మీ అందరికీ చాలామందికి తెలీదు, మరి పాస్టర్ మరి ఇమానుయేల్ గారు మా చిన్న స్నేహితులు, మీ ఇద్దరం కూడా రాజపట్నంలో చాలా కాలం బాల్య స్నేహితులుగా మరి కొనసాగించడం చాలా తక్కువ మందికి తెలుసు. మా దగ్గర మంచి అభినవ సంబంధం ఉంది. అనే మీటింగ్ కాంటాక్ట్ చేస్తాను. అయితే విచిత్రం ఏంటంటే ఆకటైపోయిన తర్వాత ఆయన పాస్టర్గా ఎదురవడం, నేను దేవునిలో పాల్పడి పాటలు పాడటం అంటే ఇమానుయేల్ గారు ఏమో అనే నువ్వేనా దేవుని పాటలు పాడేది ఆయన ఆశ్చర్యం తెలియపరచడం, మీరు పాస్టర్గా అవడం కూడా సంతోషం. ఇలా దేవునిలో బలపడటం మరి చిన్నటి నుంచి కూడా మరి సీతంపల్లి రాజపట్నం ఈ లైన్ అంతా కూడా మీ అందరికి పరిచయిస్తున్నాయి. నేను గొప్పవాడిని అయితే కాదు, అయితే ఏంటంటే ఆ కుటుంబం నుంచి వచ్చాను. దేవునిలో మరి బలపడాలని ఆసక్తి అయితే ఎక్కువగా ఉండేది మరి. కాబట్టి ఈ ఇన్నాళ్ళకి కూడా మరి నాకు ఏదన్నా కూడా గవర్నమెంట్ పరంగా నేను ఎక్కడన్నా కూడా ఏదన్నా అవకాశం వచ్చినప్పుడల్లా అయ్యా క్రైస్తత్వానికి ఉపయోగపడింది ఏదన్నా ఒక చిన్న పదవి ఉంటే చేస్తానని ప్రతి నాయకుడిని రిక్వెస్ట్ చేసుకుని, అలాగే మైనారిటీ సెల్లో కొనసాగుతున్నందుకు ఆ దేవుడు నన్ను కూడా వాడుకున్నందుకు మరి ఈ ఊర్లో కూడా ఇక్కడ నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుని మాటలు దేవుని ద్వారా పలికిస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. నాకు మాటలు తక్కువగా వస్తాయండి, పాటలు మరి పాడాలని ఆశపడతాను. అయితే నాకు బలహీనత ఉంది, పాట పాడేటప్పుడు మీరు ఎవరైనా చప్పట్లు సరిగ్గా కొట్టలేకపోతే నేను సరిగ్గా పాడలేనండి. కాబట్టి దయచేసి నేను పాడేటప్పుడు మరి లయబద్ధంగా మీరు కూడా అయితే ఎక్కువ సమయం తీసుకుని దేవుని గురించి తెలుసు కాబట్టి ఈ పాట పాడుతున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి కానుకలు సభల మొత్తం ఎత్తుపడతాయి. మీ అందరు కూడా మరి చప్పట్లతో నేను ఎందుకని సుట్టుగా మార్చిన పాటని మీ అందరు చప్పట్లతో దేవుని కనపరుచుకోవడం. నీ అనాది ప్రణాళికలో స్పర్శించెను నా హృదయ సీమా, నేనెందుకని సొత్తుగా మారితిని యేసయ్యా రక్తమోచే కరుగబడినందున, యేసయ్యా రక్తమోచే కరుగబడినందున, నా ధన్యత నా భాగ్యమో ఏమని వివరించును, ఏమని వివరించును, నా ధన్యత నా భాగ్యమో ఏమని వివరించును, ఏమని వివరించును. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పరిచర్యను ముక్తించుటేనా నియమమాయనే, నీ పరిచర్యను ముక్తించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నిల్పొందుకోని నా ధన్యత నా భాగ్యమో ఏమని వివరించును, ఏమని వివరించును, నా ధన్యత నా భాగ్యమో ఏమని వివరించును, ఏమని వివరించును. Yeah.